ఈ రోజున ఈవీఎం అనేది ఎలా అయిపోయిందంటే మీ అందరికీ తెలిసింది ఏంటంటే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్. కానీ ఈ రోజున దాని మీనింగే మార్చేశారు. ఎవ్రీ ఓట్ మ్యానిపులేట్. అది అలా అయిపోయింది. ఎట్లా అంటే దానికి కొన్ని కారణాలు కూడా చెప్తాను నేను, ఇప్పుడు కాదు. ఈవీఎం గవర్నమెంట్ అని నేను అంటాక కారణం ఏంటంటే 6 months నుంచి మనం బ్యాక్ వెళ్ళి చూడాలి. ఏదైతే డిసెంబర్ నుంచి మన సిఈసి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్లో 3 సభ్యులు ఉండాలైతే 2 ఉన్నారు. 1 వెకెట్లు ఉంది. వెకెట్లో ఉంటే మన ఎలక్షన్ వచ్చే టయానికి దాంట్లో ఒకళ్ళు ప్రాపర్ రీజన్ లేకుండా రాజీనామా చేయటం ఒకటి అయిపోయింది. ఇప్పుడు మనకి ఎలక్షన్ రన్ చేయాలంటే 3 కావాలి సభ్యులు. 3 నామినేట్ చేయటానికి మనకు దాంట్లో ఎవరెవరు ఉండాలి? ఒక సుప్రీంకోర్టు జడ్జి ఉండాలి, అపోజిషన్ లీడర్ ఉండాలి, మన ప్రధాని, మన ప్రెసిడెంట్ ఉండాలి. కానీ ఉన్న పలంగా మన మోడీ గారు ఏం చేశారంటే ఇదంతా అంతే, కూటమికి సపోర్ట్ చేయడం కోసం ఇదంతా కూడా. సుప్రీంకోర్టు జడ్జి అవసరం లేదని చెప్పి హఠాత్తుగా ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చేసి సిఈసిని సెలెక్ట్ చేయడం జరిగింది. అప్పుడు 3 సభ్యులు ప్యానల్లోకి వచ్చిన తర్వాత మనకి స్టేట్లో కూడా ముఖేష్ కుమార్ మీనా గారు ఉన్నారు. ఆయనది కూడా ఒక పంతన మనం చూస్తే ఒక పార్టీకి బయాస్గా ఉన్నట్టే కనపడుతుంది. ఎలా అంటే ఎలక్షన్కు ముందు ఒక మాట, ఎలక్షన్ తర్వాత ఒక మాట. ఎలక్షన్ జరిగేసిన తర్వాత ఎలాంటి ఆర్డినెన్స్ ఇచ్చారంటే ఏదైతే బ్యాలెట్ ఓట్లకి గెజిటెడ్ ఆఫీసర్ సంతకం అవసరం లేదు అని చెప్పి ఒక ఆర్డినెన్స్ ఇచ్చారు. ఇప్పుడు దేశమంతా ఒకలాగా జరుగుతున్నప్పుడు ఆంధ్రప్రదేశ్లోనే ఎందుకు ఇట్లాంటి ఆర్డినెన్స్ ఇవ్వటం? దాని మీద కోర్టు కేసులు వెళ్తే కోర్టులు కూడా దీని మీద స్టే ఇవ్వకోకుండా అదే కంటిన్యూ చేయటం, ఇలాంటివన్నీ చూస్తూ ఉంటే ఇంకా చాలా ఉన్నాయి. మీరు ఇట్లా మనకి ఈవీఎం మేనేజ్ చేయటానికి అనేది ఇప్పుడు మనకి ఈవీఎంలు ఏదైతే తయారు చేసిన కంపెనీ ఉందో మేము 60 లక్షలు తయారు చేసి ఇచ్చామని చెప్పి చెప్తా ఉంది. కానీ మన కౌంటింగ్లో వీళ్ళు చెప్తుంది, ఈసీ చెప్తుంది మాకు 40 లక్షలే అందిని, మిగతా 20 లక్షలు ఏమైనాయో మాకు తెలియదు అంటుంది. మరి 20 లక్షలు ఏమైనా టీవీఎంలు అవన్నీ తెలిస్తేనే కదా. వీటిలో ఇంతవరకు స్పందన లేదు. ఈసీ నుంచి ఎవడో కూడా స్పందించలేదు. మీరు చూస్తే హిందూపురంలో బాలకృష్ణ గారి కాన్స్టిట్యున్సీలో 37వ వార్డులో వైసీపీ కౌన్సిలర్ 2 సార్లు కూడా అతనే గెలిచాడు. ఆ వార్డులో వైసీపీకి వచ్చింది 1 ఓటు. ఇది ఎలా సాధ్యం? వార్డు కౌన్సిలర్ ఫ్యామిలీ అన్నా వేస్తారు కదా ఓట్లు. ఇలాంటివన్నీ చూడాలి. ఇంకా మీరు చూస్తే మన పక్క రాష్ట్రం, తెలుగు రాష్ట్రం, రేవంత్ రెడ్డి గారు కూడా ఈవీఎంలో 10% మారిస్తే చాలు రిజల్ట్ మొత్తం మారిపోతుందని ఈవీఎం హ్యాక్ చేయొచ్చు అని కూడా చెప్పారు. అలానే మన ప్రపంచ ఐటీ టెక్ దిగ్గజుడు ఎలాన్ మస్క్ కూడా ట్వీట్ చేశారు, ఎలక్ట్రానిక్ డివైస్ ఏదైనా హ్యాక్ అవుతుంది, ఇండియాలో ఈవీఎంలు కూడా హ్యాక్ అవుతాయి అంటే దానికి నాకు పేరు తెలియదు కానీ సెంట్రల్లోనే ఐటీకి సంబంధించిన ఎలక్ట్రానిక్కి సంబంధించిన ఒక ఆయన దానికి రిప్లైగా ఇవి ప్రపంచ దేశాల్లో జరగచ్చేమో కానీ ఇండియాలో జరగట్లేదు అని చెప్పారు. దానికి ఎలాన్ మస్క్ గారు ఏదైనా ఎలక్ట్రానిక్ డివైసు అవుతుంది కదా అని అనేటప్పుడు ఈయన ఎలక్ట్రానిక్ డివైస్ హ్యాక్ అవుతుందని నేను ఒప్పుకుంటాను, మీరు ఏదైతే వ్యతిరేకిస్తున్నారో దాన్ని నేను స్వాగతిస్తున్నా అన్నాడు. అక్కడితో కట్ చేశాడు. ఇప్పుడు మనకు అంత కాన్ఫిడెంట్ ఉన్నప్పుడు మీరు వచ్చి హ్యాక్ చేయొచ్చు అని ఇన్విటేషన్ ఇవ్వచ్చు కదా. అలాంటిది ఏం జరగలేదు. ఒక 2 రోజుల తర్వాత ఇంత వ్యతిరేకత వస్తున్నప్పుడు కూడా మన స్టేట్ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి గారు వచ్చి అదే ట్వీట్కి రిప్లై ఇవ్వడం జరిగింది. ఏమనంటే ఎలాన్ మస్క్ని మీరు స్వాగతించి ఈవీఎంని ఇచ్చి హ్యాక్ చేయమనిగా కోరుతున్నానని చెప్పి ఈసీని అడిగింది. దాని మీద కూడా ఈసీ స్పందించలేదు. ఇవన్నీ చూస్తూ ఉంటే ఈవీఎం హ్యాక్ అయ్యిందని అవ్వలేదని మనం ఎలా అనుకోగలం? ఖచ్చితంగా అట్లా గెలిచిందని మనం అనుకోవాలి. ఇప్పుడు జనాలందరిలో ఇంకో క్వశ్చన్ ఏంటంటే మరి ఈవీఎం హ్యాక్ అయితే బీజేపీకి 400 సీట్లు రావాలి కదా, మరి ఆయన ఎందుకు కూటమితో డిపెండ్ అవ్వటం అని చెప్పి అంటా ఉన్నారు. ఇప్పుడు నిజంగా బీజేపీకి 400 సీట్లు ఆయన వేసేసుకొని ఉంటే ఈ రోజున ఆ క్వశ్చన్ అడిగే వాళ్ళు కూడా నిజంగా ఈవీఎం హ్యాక్ అయిందేమో అని అనుకుంటారు. ప్రపంచం అంతా అదే అనుకునేది. అలాంటి క్వశ్చన్ రాకూడదని ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం జరిగిందని మనం భావించాలి ఖచ్చితంగా. ఇంకోటి చాలామంది నేను మొన్న చెప్పిన దాంట్లో కూడా చాలామంది కింద కామెంట్స్ నేను కూడా చదివాను. దాంట్లో కూడా చెప్తా ఉన్నారు మీరు ఎందుకు ఈవీఎంతోనే గెలిచారంటున్నారు, చంద్రబాబు నాయుడికి ఎందుకు ఓట్లు వేయలేదని మీరు అనుకుంటున్నారంటే దానికి కూడా నేను చెప్తా ఉన్నా. ఎందుకంటే గతంలో ఇప్పుడు మనం 2014 వెళ్ళాల్సిన అవసరం కూడా ఉంది. 2014లో టీడీపీ గెలిచినప్పటి నుంచి కూడా అంతా అవినీతి స్కాములతో నిండిపోయి జనమందరూ 2019 వచ్చేపాటికి వాళ్ళందరూ విసిగిపోయి ఉన్నారు. అలాంటి గవర్నమెంట్ నేను తీసుకుంది అనుకోండి. ఎందుకంటే కృష్ణా పుష్కరాల్లో 32 మంది పిల్లలకి తల్లులకి పిల్లలు చనిపోయారు. చిన్న పాప తల్లిదండ్రులు ఇద్దరు చచ్చిపోయి అక్కడ రోధిస్తూ ఉంటే కనీసం బాధ్యత వహించకుండా బాధపడకోకుండా కుంభమేళాలో చచ్చిపోవట్లేదా, సమ్మక్క సారమ్మ జాతరలో చచ్చిపోవట్లేదా, వేరే తొక్కిసలాట్లో చచ్చిపోవట్లేదా, ఏపీలో ఒక్కట్లోనే జరుగుతుందా అని చెప్పి మాట్లాడతాం. ఇలా మాట్లాడుతుంది. ఇట్లాంటివన్నీ చూస్తూ ఉంటే ప్రజలు ఆయనకు ఓట్లు వేశారని మీరు ఎలా అనుకుంటా ఉన్నారు? జరిగిన 5 సంవత్సరాలు 2014 నుండి 19 దాకా కూడా అమరావతి మొత్తం స్కామే. పోలవరం కూడా పెద్ద స్కామ్. అసలు పోలవరం ఎవరు కట్టాలి? సెంట్రల్ ప్రాజెక్ట్, అది సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్టు. అలాంటిది స్టేట్ గవర్నమెంట్ టేకప్ చేసి నేను కట్టుకుంటానని చెప్పి తీసుకోండి. అదే ఆ పని ఆ రోజు చేయకపోయింటే ఈరోజు పోలవరం పూర్తి అయిపోయేది. ఆయన ఆ పోలవరాన్ని స్టేట్ గవర్నమెంట్ పూర్తి చేస్తా అని చెప్పి తీసుకొని
ఇట్లా నాశనం చేయడం జరిగింది. ఇప్పుడు ఏమవుతుంది, స్టేట్ గవర్నమెంట్ తీసుకున్న తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్ ఇస్తుంది, దానికి ఇవ్వాల్సిన పని ఇస్తుంది. ఇప్పుడు 1000 కోట్లు ఇచ్చింది అనుకోండి, ఈయన ఏం చేస్తారు, కాంట్రాక్ట్ ఒక 700 కోట్లు ఇచ్చి 300 కోట్లు వేరే పథకాలకు మళ్ళీ ఇస్తారు. కాంట్రాక్ట్కి వెళ్ళింది కూడా 710 కోట్లు పని జరుగుతుందా అంటే జరగదు. బ్యాక్వర్డ్లో వీళ్ళకి ఫండ్స్ వచ్చేస్తాయి. ఇప్పుడు మీరు చూస్తే 2019 వైసీపీ గవర్నమెంట్ వచ్చేపాటికి 3500 కోట్లు పని చేయకుండానే ట్రాన్స్టర్ అనే కంపెనీ తీసుకుందని చెప్పి వాదనలు ఉన్నాయి. 3500 కోట్లు తీసుకొని పని చేయలేదంటే నువ్వు సెంట్రల్ గవర్నమెంట్ 1000 కోట్లు వస్తూ ఉంటే నువ్వు 700 కోట్లు వాళ్ళకి ఇచ్చి మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి కమిషన్ రూపంలో వెనక తీసుకుంటా ఉంటే కాంట్రాక్టర్ ఎంతవరకు అని పని చేస్తూ ఉన్నాడు, చేయలేడు కదా. ఇప్పుడు డయాఫ్రామ్ వాల్ అని, కాపర్ డ్యామ్ అని చెప్పి అన్నీ డ్యామేజ్ అయిపోయినాయి అని చెప్తా ఉన్నారు. ఈ ఇంజనీరింగ్ భాష కాకుండా ప్రజలందరికీ అర్థమయ్యేట్టు నేను చెప్తా. ఇప్పుడు ఏవైతే ఒక కాలువ తీసుకుంటే మనం ఇప్పుడు ఏదైతే గోదావరి నది ఉందో ఆ గదే ఉంటే నది మధ్యలో మనం బ్రిడ్జి కట్టాలంటే ఆ వచ్చే ఫ్లోటింగ్ని దారి మళ్ళించాలి. ఆ దారి మళ్లించుకోకుండా అలానే వదిలేసి కేవలం 86 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పోలవరం టూర్ అని పెట్టి జైము జైము చంద్రన్న అనే పాట పాడించుకోవడం కోసం కేవలం అటువంటి డైవర్షన్ అనేది నదికి డైవర్షన్ ఇవ్వకోకుండా కట్టేసి ఇన్ని వేల కోట్లు నాశనం చేయడం జరిగింది. ఇప్పుడు అవన్నీ ఎవరికి కనపడట్లేదు. మీరు చెప్పండి, పోలవరం ఆ రోజే మీరు పాటేనండి, జైము జైము చంద్రన్న అని చెప్పి పోలవరం మొత్తం పూర్తయిపోయింది అని చెప్పి పాటలో పాడించారు. మరి ఆ రోజే పూర్తయిపోతే ఈ రోజు కూడా ఇంకా పూర్తి అవ్వలేదని మీరే విమర్శించడం ఎంతవరకు కరెక్ట్? చూడాలి కదా, జనం కూడా ఆలోచించండి. ఇది ఎంతవరకు అంటే అది ఎంత కరెక్ట్ కాదు. ఇట్లా ఇన్ని స్కాములు చేసి మాకు 2019లో కూడా జగన్ గారు అలానే గెలిచారా అంటే ఎంతవరకు కరెక్ట్ అనేది మీ విజ్ఞతగా వదిలేస్తా ఉన్నాను. 2019 గవర్నమెంట్ వచ్చిన తర్వాత జగన్ బీభత్సంగా ఖర్చులు పెట్టేస్తా ఉన్నాడు, పనికిరాని ఖర్చులన్నీ పెడతా ఉన్నారని చెప్తా ఉన్నాను. నేను దానికే సమాధానం చెప్తాను. 2014లో మీరు గెలిచినప్పుడు ఓట్లకు నోట్ల కేసులో మీరు భయపడి అక్కడ కేసీఆర్ గారికి, ప్రధాని మోడీ గారికి కేసు నుంచి ఉపశమనం కల్పించడానికే కదా స్టేట్ వదిలేసి ఆంధ్రప్రదేశ్ అంతా అర్ధత్రంగా వచ్చారు. 2024 జూన్ 2వ తారీఖు దాకా హైదరాబాద్లో ఉన్న సచివాలయాన్ని, హైకోర్టుని మనకు వాడుకోవడానికి హక్కు ఉంది. అలా ఉన్నప్పుడు మీరు అంత అర్ధాత్రంగా వచ్చేసి స్టేట్లో 990 కోట్లు పెట్టి టెంపరీ సచివాలయం, దానిలో ఉన్న ప్రత్యేకతలు ఏంటంటే వర్షం నీళ్ళు పడితే లోపలికి వచ్చేస్తాయి, అది మన ప్రత్యేకత. 660 కోట్లు పెట్టి కేసీఆర్ గారు కళ్ళు చెదిరిపోయేలాగా సచివాలయం కట్టారు. మరి మనం 990 కోట్లు పెట్టి ఏం కట్టాం? మీరు చూస్తే అమరావతిలో ఒక 2 ఫ్లోర్లు బిల్డింగ్ కట్టాలంటే 2 ఫ్లోర్ల కిందకి ఫౌండేషన్ వేయాలి. అలాంటి చోట ఇంత ఖర్చు పెట్టి మనం చేయాల్సిన అవసరం కూడా లేదు. ఒక్కటే కదా సచివాలయం కాదు, మనం హైకోర్టుకి 150 కోట్లు పెట్టి టెంపరీ హైకోర్టు మొత్తం టెంపరీ కదా. మీరున్న 5 ఏళ్ళలో కూడా మనం కట్టినవన్నీ టెంపరీయే కదా, ఏది పర్మనెంట్కి కట్టాం. ఇప్పుడు మనం ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి, ఇలా అమరావతి కాదు ఒక చోట ఇన్ని లక్షల కోట్లు పెట్టేసి అభివృద్ధి చేయడం కాదు, స్టేట్ మొత్తం డెవలప్ అవ్వాలని చెప్పి 3 రాజధానులు అనే ఒక పథకం తీసుకున్నారు, ఒక ప్రోగ్రామ్ అనేది పట్టుకున్నారు. 3 రాజధానులు డెవలప్ చేయాలి, స్టేట్ మొత్తం డెవలప్ అవ్వాలని చెప్పి రేపు గెలిస్తే నేను వైజాగ్ నుండి నేను పరిపాలన కొనసాగించాలని చెప్పి ఆయన ఒక ప్యాలెస్ కట్టాడు. ఇప్పుడు ఏముంది, రేపొద్దున అది క్యాపిటల్ అయితే ప్రధాని రావచ్చు, ప్రెసిడెంట్ రావచ్చు, ఎవరైనా రావచ్చు, వాళ్ళు ఉంటాకి అనేది కరెక్ట్గా ఫెసిలిటీ ఉండాలి కదా, అందుకోసమని కట్టింది. దాని మీద ఇంత రాద్ధాంతం చేస్తూ అది అయిపోయింది, ఇది అయిపోయింది, అంత ఖర్చు పెట్టేశారు, ఇంత ఖర్చు పెట్టేశారని చెప్పడం ఎంతవరకు కరెక్ట్గానో జనాలందరూ కూడా ఒకసారి ఆలోచించాలి. ఇప్పుడు మీరు అమరావతి ఒక్కటే చేయటం వల్ల వైజాగ్ జనం అందరూ కూడా ఇప్పుడు అదే ఆలోచిస్తూ ఉన్నారు. ఇప్పుడు మీరున్నారు, ఇప్పుడు మైక్ పట్టుకున్న ఆయన వైజాగ్ అనుకోండి, కెమెరామ్యాన్ కర్నూలు అనుకుంటే, నేను అమరావతి అనుకుంటే, చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు ఏం చెప్పారు, నేను అమరావతినే రాజధాని చేస్తా అంటే నాకు నచ్చుతుంది, నేను వేస్తా అమరావతి ఉండి కాబట్టి. వైజాగ్ వద్దంటున్నప్పుడు ఆయన ఎట్లా వేస్తారు, కర్నూలు వద్దన్నప్పుడు ఆయన ఎట్లా వేస్తారు? కానీ ఆ 2 చోట్ల కూడా వైసీపీకి టికెట్లు రాకుండా వీళ్ళే గెలవటం అంటే ఇది స్కామ్ అయినా చూడాలి కదా, మీరు అర్థం చేసుకోవాలి కొంచెం జనం కూడా. ఇలాంటివన్నీ జరిగినప్పుడే అది ప్రజాస్వామ్యం ఏమైపోతుందా అని చెప్పి ఇంకేం లేదు. ఇక ఎట్లా ఉంటుందంటే ఫ్యూచర్లో నీ దగ్గర డబ్బు ఉంటే చాలు, ప్రజాస్వామ్యం ప్రజలు ఆదరణ ఏం అవసరం లేదు. నువ్వు హ్యాక్ చేయగలిగితే నువ్వే 175 నియోజకవర్గాల్లో సభ్యులను పెట్టేయచ్చు కూడా. ఇలానే ఉంది పరిస్థితి. ఏంటంటే ఇండియాలోనే ప్రధాని మోడీయే చెప్పాడు మనకి పోలవరాన్ని ఏటీఎం లాగా వాడుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి. మరి ఈ రోజున మీరు మొన్న చూశారు కదా, పార్లమెంట్లో టీఎంసీ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మన కళ్యాణ్ బెనర్జీ గారు చెప్పారు, ఇంతకుముందు నువ్వే విమర్శించావు పోలవరాన్ని ఏటీఎంలో వాడుకున్నావని, అదే నీదని, మరి ఈ రోజున మీతో చెంత చేరేపాటికి ఆయన అంతా మంచోడు అయిపోయాడా అని చెప్పి మీరు అడుగుతూ ఉన్నారు.